ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో బలహీనపడిన అసని తీవ్ర తుఫానుగా రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రస్తుతం అసని తుఫాన్ మచిలీపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాసేపట్లో అంతర్వేది సమీపంలో భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపై అసని తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం జగన్ తుఫాను ప్రభావంపై ఉన్న జిల్లాలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రైట్, అసలు తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? మరింత సమాచారం ప్రతినిధి కొండలరావు లైవ్ ద్వారా అందిస్తారు. కొండలరావు, చెప్పండి. గుంటూరు జిల్లాలో అసని తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి సౌకర్యాలైనా ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయొచ్చు అంటూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి ఒక ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా దుగ్గిరాల, తెనాలి నియోజకవర్గం దుగ్గిరాల, బాపట్ల ఈ సంబంధించి కూడా కొన్ని పంట నష్టం జరిగిన నేపథ్యంలో ఏదైతే అరటి తోటలకు సంబంధించి కూడా వరి ధాన్యం సంబంధించి వరి కోతకొచ్చిన నేపథ్యంలో ఈ తుఫానుకి సంబంధించి ఏదైతే రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న నేపథ్యంలో ఒక పక్క ఏదైతే తీవ్ర తుఫాను వచ్చిన నేపథ్యంలో గంటకి 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్న నేపథ్యంలో
ప్రజలెవరు కూడా బయటికి రావద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ఏదైతే కోస్తా తీరంలో కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో సముద్రం ముందుకి 20 అడుగులు ముందుకు వస్తున్న నేపథ్యంలో కోతకు గురవుతుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ, సముద్ర తీర ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఏదైతే అధికారులు హెచ్చరిక జారీ చేసింది. ఇదందుకు సంబంధించి ఏదైతే విపత్తు జరిగే నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళందరినీ సిద్ధం చేసినప్పటికీ ఏదైతే ఎవరికి ప్రమాదం జరగకుండా కూడా వీళ్ళందరినీ సిద్ధం చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులకు సంబంధించి కూడా అధికారికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అధికారికంగా రివ్యూలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొంత పంట నష్టం జరిగిన నేపథ్యంలో రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ రైతులకి న్యాయం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కొన్ని పార్టీలు ఇప్పటికే జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ తుఫానుకి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలి, ఎలాంటి నష్టం జరగకుండా, ప్రజలు ప్రాణ నష్టం జరగకుండా కూడా ప్రజల్ని ఆదుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అయితే ఈ ఆసరా తుఫాన్ ఏదైతే ఉందో రేపు ఉదయం నుంచి మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం, రేపు సాయంత్రం వరకు కూడా విస్తారంగా వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, వీదురుగాలులతో కూడిన ఇది కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చేస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు తీసుకున్నాము. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా తయారు చేసి నేపథ్యంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, గుంటూరు ఎస్పీ ఆరిఫ్ అజీజ్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే రేపు ఉదయం కానీ ఇది మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గుంటూరు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నిబంధనలకు సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి కూడా రెడీ చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. కొండలరావు, రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ అంతరాయం లాంటి సమస్యలు కావచ్చు, లేకుంటే ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో కావచ్చు, తదితర అంశాలు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? ఏ విధంగా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే ఇది కేవలం ఏదైతే పంట పొలాలకు సంబంధించి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట నష్టం జరిగింది, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే నేపథ్యంలో చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు కూడా అవసరమైతే అందించే విధంగా, అంటే కంట్రోల్ రూములకు సంబంధించి ఎవరికైనా ఆపద ఉంటే మీరు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయొచ్చు, మీకు అక్కడికి సంబంధించి అన్ని సౌకర్యాలు అందిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ఆదేశాలు జారీ చేసేది. అయితే కలెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్ ఉన్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన చోట ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, స్థానిక ప్రజాప్రతినిధి కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ప్రజల్లో కలవడం కావచ్చు, వాళ్ళ ధైర్యం నింపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, సమీక్షిస్తున్నారా ఈ వివరాలపై పూర్తిగా? అంటే గుంటూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీసుకు సంబంధించి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ కి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంటే ఎక్కడి నుంచైనా ఫోన్లు వస్తున్నాయేమో, అక్కడ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయని సంబంధించి కూడా ఏదైతే తెనాలి నియోజకవర్గం, రేపల్లె నియోజకవర్గం, వేమూరు, బాపట్ల నియోజకవర్గం సంబంధించి కూడా అదే తీర ప్రాంతాల్లో ఈ 5 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా అక్కడ స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మేము ఉన్నామంటూ కూడా ప్రజలకైతే ధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక బంగాళాఖాతంలో బలహీనపడిన అసని తీవ్ర తుఫానుగా రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అసని తుఫాన్ మచిలీపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాసేపట్లో అంతర్వేది సమీపంలో భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రైట్, ఇక తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది అనే అప్డేట్స్ పై మనతో పాటు స్పందించడానికి మా ప్రతినిధి నందిని అప్డేట్స్ ఇస్తారు. నందిని చెప్పండి. అసలు తుఫాన్ ఏదైతే తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా బలహీనపడుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు తుఫాన్ 5 సార్లు దిశనైతే మార్చుకుంది. ముఖ్యంగా మచిలీపట్నం, నర్సాపురం, అలాగే కాకినాడ, అలాగే కోనసీమ ప్రాంతానికి అయితే అదైతే టచ్ చేసినట్టుగా అంటే అంటినట్టుగా వచ్చి మళ్ళీ అదైతే దిశనైతే మార్చుకుంటుంది. ప్రస్తుతానికైతే ఉప్పాడ బీచ్ ని చూసుకున్నట్లయితే అల్లకల్లోలంగా అయితే ఉప్పాడ సముద్ర బీచ్ అయితే ఉంది. ఒక పక్క అలలు కూడా ఉవ్వెత్తున ఎగుసుపడుతూ 6 నుంచి 7 మీటర్ల పైబడి కెరటాలు అయితే ఎగుసుపడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఈ తీవ్రతను బట్టి కూడా ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి కూడా కోతకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇటు ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో కోనపప్పపేట, ఉప్పాడ, అలాగే హార్బర్ పేటను కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే అలర్ట్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు తీర ప్రాంత ప్రజలకు అని చెప్పేసి ఇప్పటికే రక్షణ చర్యలు అయితే చేపట్టారు. ఒక పక్కన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీర ప్రాంత జిల్లాలు ఉన్నాయో వాళ్ళ కలెక్టర్లతో కూడా సమీక్ష జరిపి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక పక్కన కాకినాడ జిల్లా కలెక్టర్ కుత్రిక శుక్లా కూడా కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కంట్రోల్ రూముల ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా ఆర్డీఓలు, మండల స్థాయి అధికారులు కూడా అలర్ట్ చేశారు. ఒక పక్కన చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా రబీ కోతలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా వరకు రబీ కోతలు అయితే అయిపోయాయి. కొంతమంది ఇంకా కోత కోయని రైతులు కూడా ఉన్నారు. సుమారుగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి అక్కడక్కడ అంటే భారీ వర్షాలు ఉండకపోవచ్చు, మోస్తారు వర్షాలు ఉంటాయన్నారు. అదే విధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈదురుగాలులు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళకి వేస్తాయని చెప్పడం ద్వారా ఈ ఈదురుగాలికి ఏదైతే ఇప్పుడు స్తంభాలు చూసుకున్నా, అలాగే చెట్లు చూసుకున్నా చెట్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి. రోడ్డు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బంది ఉంటుంది. నీళ్లు కూడా అక్కడ జలమయం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే స్తంభాలు పడిపోతే కరెంట్ కూడా, విద్యుత్ కూడా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగానే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఒక పక్కన చూసుకున్నట్లయితే ఇప్పుడు మామిడి సీజను, మామిడి పంట కూడా చాలా వరకు జిల్లాలో నేల కొరిగిందని చెప్పొచ్చు. కాయ కూడా పాడే పరిస్థితి కూడా ఉంది. ఓ పక్కన రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే సుమారు జిల్లా వ్యాప్తంగా 3500 హెక్టార్లు అయితే ప్రస్తుతానికి వరి పంట అయితే మొత్తం నీటి తడిచిపోయి మొలకెత్తే అవకాశాలు కూడా ఉన్నట్లయితే మనం అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇది రేపు వాయుగుండంగా మారే వరకు కూడా పరిస్థితి అయితే కొంచెం బలహీన పడిందని చెప్పొచ్చు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కొక్క చోట కొంచెం ఎండ వస్తుంది, మళ్ళీ మబ్బు వేస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. అంటే వాతావరణ మార్పులు వస్తూ ఉంటున్నాయి. అలాగని భారీ వర్షాలు అయితే లేవు. ప్రస్తుతానికైతే సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద, స్తంభాల దగ్గర నిలబడదు. సో కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో రైతులు కూడా పంట నష్టపోయారు, రకరకాలుగా చెప్తున్నారు. సో పంట నష్టం విషయంలో కావచ్చు రైతులకు ఎటువంటి భరోసా ఇస్తుంది ప్రభుత్వం? అంటే ఇప్పటికి రబీ సంబంధించి ఇప్పుడైతే వరి కోతకు సంబంధించి ఎవరైతే నష్టపోయారో రైతులకైతే ఏదో ఇప్పుడు నష్టపరిహారం రాగానే అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని ముందుగానే వీళ్ళు అలర్ట్ చేశారు. ఆల్రెడీ వరి కోతలు అయితే స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. రైతులు ముందుగానే భద్రపరచుకోమని కూడా చెప్పారు. దీనికి సంబంధించి వరికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి చర్చలు అయితే జరగలేదు. కానీ నష్టపరిహారం రావాలి అని కొంతమంది రైతులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రబీ కోతలు అయితే ఎక్కడైతే లేట్ గా చేశారో వాళ్ళు కూడా కొంచెం ఈ వర్షాలకి మొత్తం పంట అయితే నేల కొరిగింది, వాటర్ కూడా మొత్తం పంటలో వాటర్ వచ్చేసి మొలకెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సీజన్ బట్టి కొంచెం అరటి తోటలు, అలాగే మామిడి తోటలు అయితే బాగా నేల కొరిగి కొంచెం మామిడి రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మనోజ్, దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇస్తుంది రైతులకు? మరి ముఖ్యంగా ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఏ రైతు ఏ విధంగా నష్టపోయారని అంచనాలు అయితే వేస్తున్నారు. కానీ పూర్తిగా తగ్గే వరకు కూడా ఎంత నష్టపరిహారం వచ్చిందో, ఎంత నష్టం జరిగిందన్నది కూడా, వాటిల్లిందన్నది కూడా పూర్తిగా అయితే ఏ అధికారి ప్రస్తుతానికి చెప్పట్లేదు. మనోజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.